రాష్ట్ర నాయకుల నుంచి కింది స్థాయి నాయకులకు మధ్య బంధాలు పూర్తిగా తెగిపోవడంతోనే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణమని ద్వారకా తిరుమల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొండాడ వెంకన్నబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం సోమవారం నియోజకవర్గ ఆ పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకన్నబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో శ్రమించినా ఫలితం దక్కలేదని, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారికి తగిన గుర్తింపు లేకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. మనందరికి కూడా ఆకలేసినప్పుడు అమ్మ అని అడిగితే నా కొడుకు ఆకలేస్తుందని చాలా ఆవిడ సంతృప్తిగా భోజనం పెడితే ఆవిడికి తృప్తి ఉండదు, మనకి తృప్తి ఉండదు. అలా అని చెప్పి మనం రోజు ఇంటికి వెళ్ళేటప్పటికి టేబుల్ మీద భోజనం పెట్టేసి ఉంటే, పొద్దు నుంచి సాయంత్రం దాకా భోజనం పెట్టేసి ఉంటే మనకు ఆకలేసినప్పుడు వాడే తింటాడులే అని చెప్పి తల్లి పెట్టేస్తే మనం తల్లిని అడగమో, తల్లి ఏమో కొడుకు ఆకలేస్తుందా లేదా అని చూసే పరిస్థితి కూడా ఉండదు. తద్వారా ఏమవుతుందంటే రాను 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 తల్లి బిడ్డలకున్న సంబంధం కూడా సన్నగిలుతూ ఉంటుంది. సన్నగిలితే ఏమవుతుందంటే 2024 వైసీపీ రిజల్ట్ అవుతుంది. ఆ బంధం సన్నగిలింది. మన పై నాయకుల నుంచి కార్యకర్తల వరకు అన్ని బంధాలు వైసీపీలో తెగిపోయినాయి. దానివల్లే మనకి ఇంత ఈ పార్టీలో నష్టం జరిగిందని చెప్పి నా పర్సనల్ ఉద్దేశం. అలాగే మన చెల్లిపోయిన వేణు గారు మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు చెప్తా ఉంటారు, ఒక ఎమోషన్ లో పుట్టింది ఈ పార్టీ కాబట్టి 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాక అధికారంలో వచ్చాక మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రజలందరికీ మంచి చేయాలి మంచి చేయాలి మంచి చేయాలని చెప్పి ఓన్లీ మంచి ఆలోచించి ఎటువంటి లోపం లేకుండా ప్రభుత్వ పరిపాలన కొనసాగించడం మనందరం చూసాం. కానీ అది జనాలకు నచ్చలేదు. 11 సీట్లతో మనం పక్కన కూర్చున్నాం. అది ఈవీఎంలు అంటారా లేకపోతే మన దుర్గారావు గారు చెప్పినట్టు అవి వాస్తవాలు అవ్వచ్చు, ఇవి వాస్తవాలు అవ్వచ్చు, ఏది ఏమైనా మనం ఓడిపోవడం జరిగింది. ప్రతిపక్షంలో 11 సీట్లతో కూర్చున్నాం. కానీ వచ్చే జమిలీ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే 4 సంవత్సరాల తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత వచ్చే 2029 ఎలక్షన్ కావచ్చు, ఈసారి వచ్చే ఎలక్షన్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి మనవడగాను, రాజశేఖర రెడ్డి తనయుడుగాను, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదన్న స్లోగన్ పక్కన పెట్టి నా పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్ల ద్వారానే పరిపాలన కొనసాగిస్తున్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారని చెప్పి ఇదంతా మన పెద్దలు వేణుగారు లాంటి వాళ్ళు, అలాగే మన మంత్రివర్యులు, మన ఎంపీగా పోటీ చేసిన ఆయన గూడూరు శ్రీనివాస్ గారు, మన మంత్రివర్యులు మన వనితమ్మ గారు, అలాగే రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి పదే చెప్పడం జరిగింది. ఆయన మనసు మారి ఖచ్చితంగా మనందరం కలిపి మీరు ఎలా అనుకుంటే అలాగే పరిపాలన కొనసాగిద్దాం. 4 సంవత్సరాలు కష్టపడండి, మీ 14 సంవత్సరాల కళ మొత్తం నేను నెరవేరుస్తానని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి 9 సంవత్సరాలు ప్రతిపక్షం, 5 సంవత్సరాలు అధికార పక్షం, 14 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 4.5 సంవత్సరాలు అంటే 19 సంవత్సరాలు అవుతుంది. ఈసారి అధికారంలోకి వచ్చాక మాత్రం మనందరం అనుకున్న కళలు నెరవేరుతాయి. ఏ రకమైన పరిపాలన మనం కావాలని కోరుకుంటున్నామో ఆ పరిపాలన మనకు జరుగుతుంది. వాడవాడలా, పల్లెలా, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అందరూ సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, 4 మండలాల నుంచి వచ్చిన పెద్దలు, అలాగే నాయకులు, మరీ ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలకు పేరు నమస్కారాలు.